ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో నెగిటివ్ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ చూద్దాం. యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ హోంవర్క్, నీ హోంవర్క్ పూర్తి చేశావు, చేయలేదు అని చెప్పాలి. ఆ హ్యావ్ తర్వాత నాట్ ఉపయోగిస్తే నెగిటివ్ అవుతుంది. యూ హ్యావ్ నాట్ ఫినిష్డ్ హోంవర్క్ అవుతుంది. ఆ హ్యావ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే పూర్తి చేయలేదా అని వస్తుంది. హ్యావ్ యూ నాట్ ఫినిష్డ్ హోంవర్క్ ఎట్, ఇంకా పూర్తి చేయలేదా అవుతుంది. ఇదే స్టేట్మెంట్ని యూ హ్యావ్ నాట్ ఫినిష్డ్ హోంవర్క్ అనొచ్చు, అంటే కాంట్రాక్షన్తో చెప్పడం. అప్పుడు ఆ హ్యావ్ నాట్ మొత్తం సబ్జెక్ట్ ముందుకు వస్తుంది. హ్యావ్ ఇంట్ యూ ఫినిష్డ్ హోంవర్క్, హోంవర్క్ పూర్తి చేయలేదా ఇంకా అని వస్తుంది. ఇట్లా హ్యావ్ నాట్ అన్నా హ్యావ్ ఇంట్ అన్నా ఒకటే. ఈ హ్యావ్ నాట్ విడిగా రాస్తే హ్యావ్ మాత్రమే ముందుకు వస్తుంది. హ్యావ్ ఇంటూ రాసి ఉంటే మొత్తం ముందుకు వస్తుంది. ఈ క్వశ్చన్స్ ముందు WH వర్డ్ ఉపయోగిస్తాం. వై హ్యావ్ యూ నాట్ ఫినిష్డ్ హోంవర్క్ ఎట్, ఇంకా ఎందుకు పూర్తి చేయలేదు. వై హ్యావ్ ఇంట్ యూ ఫినిష్డ్ హోంవర్క్ ఎట్, ఇంకా ఎందుకు పూర్తి చేయలేదు. ఇట్లా నెగిటివ్ క్వశ్చన్స్ని ఎస్ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్గా, ఇంటరాగేటివ్ క్వశ్చన్స్గా మార్చవచ్చు. నెక్స్ట్, రాణి హ్యాజ్ అరైవ్డ్ స్టేషన్, రాణి స్టేషన్ చేరుకునింది, చేరుకోలేదు అని చెప్పాలి. హ్యాజ్ తర్వాత నాట్ ఉపయోగిస్తాం. రాణి హ్యాజ్ నాట్ అరైవ్డ్ స్టేషన్ ఎట్, ఎట్ అంటే ఇంకా చేరుకోలేదు అని, చేరుకోలేదా అనాలి. ఆ హ్యాజ్ని రాణి అనే సబ్జెక్టు ముందు రాయాలి. హ్యాజ్ రాణి నాట్ అరైవ్డ్ ద స్టేషన్ ఎట్, ఇంకా చేరుకోలేదా. ఇది ఎస్ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్. ఇప్పుడు ఇదే వాక్యాన్ని రాణి హ్యాజింట్ అరైవ్డ్ ద స్టేషన్ ఎట్, రాణి ఇంకా స్టేషన్ చేరుకోలేదు. ఇప్పుడు హ్యాజింట్గా రాశాం కాబట్టి నెగిటివ్ వాక్యంలో హ్యాజింట్ మొత్తం సబ్జెక్టు ముందుకు వస్తుంది. హ్యాజింట్ రాణి అరైవ్డ్ ద స్టేషన్ ఎట్, రాణి ఇంకా స్టేషన్ చేరుకోలేదా అవుతుంది. రాణి హ్యాజ్ నాట్ అరైవ్డ్ అన్న, రాణి హ్యాజింట్ అరైవ్డ్ అన్న ఒకటే. అదేవిధంగా క్వశ్చన్స్లో కూడా హ్యాజ్ రాణి నాట్ అన్న, హ్యాజింట్ రాణి అన్న రెండు ఒకటే అవుతాయి. ఈ క్వశ్చన్స్కి ముందు WH వర్డ్ ఉపయోగిస్తే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. వై హ్యాజ్ రాణి నాట్ అరైవ్డ్ స్టేషన్ ఎట్, ఇంకా ఎందుకు చేరుకోలేదు. వై హ్యాజింట్ రాణి అరైవ్డ్ ద స్టేషన్, ఇంకా ఎందుకు రాణి స్టేషన్ చేరుకోలేదు. ఈ రెండు క్వశ్చన్లు ఒకటే. ఈ విధంగా మనం నెగిటివ్ స్టేట్మెంట్గా మారుస్తాము హ్యాజ్ హ్యావ్ తర్వాత నాట్ ఉపయోగించి. వాటిని నెగిటివ్ ఎస్ఆర్ క్వశ్చన్స్గా మారుస్తాము. ఆ క్వశ్చన్స్ ముందు WH వర్డ్ ఉపయోగిస్తే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాజ్ నాట్ V3 ఆబ్జెక్ట్, నెగిటివ్ స్టేట్మెంట్. హ్యావ్ ఆర్ హ్యాజ్ సబ్జెక్ట్ నాట్ V3 ఆబ్జెక్ట్, ఎస్ఆర్ నో నెగిటివ్ క్వశ్చన్. సబ్జెక్ట్ హ్యావింట్ ఆర్ హ్యాజింట్ V3 ఆబ్జెక్ట్, నెగిటివ్ స్టేట్మెంట్. హ్యావింట్ ఆర్ హ్యాజింట్ సబ్జెక్ట్ V3 ఆబ్జెక్ట్, ఎస్ఆర్ నో నెగిటివ్ క్వశ్చన్. WH వర్డ్ హ్యావ్ ఆర్ హ్యాజ్ సబ్జెక్ట్ నాట్ V3 ఆబ్జెక్ట్, ఇంటరాగేటివ్ నెగిటివ్ క్వశ్చన్. WH వర్డ్ హ్యావింట్ ఆర్ హ్యాజింట్ సబ్జెక్ట్ V3 ఆబ్జెక్ట్, ఇంటరాగేటివ్ నెగిటివ్ క్వశ్చన్. స్టేట్మెంట్లో అయినా క్వశ్చన్స్లో అయినా హ్యావ్ ఆర్ హ్యాజ్ తర్వాత నాట్ ఉపయోగిస్తే అవి నెగిటివ్గా మారుతాయి.